మేము రాజకీయం చేస్తూ ఉండేది, మేము సంఘసేవ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాం. దాన్ని కూడా చెప్పుకోవాలి కదా. ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తిపోస్తున్నాయి, మీరు అది చేయాలి ఇది చేయాలి అంటున్నారు. దానికి సరైన సమాధానం కూడా చెప్పుకోవాలి కదా. చెప్పుకోకుంటే ఎలాగా? చెప్పాలి కంపల్సరిగా, వాళ్ళకి గుర్తు చేయాలా. మళ్ళీ 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏ విధంగా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారు వస్తే ఏ విధంగా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తే ఏ విధంగా ఉంటుందో మేము చెప్పాలి కదా. ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందంటారా లేదంటారా? ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం మీ రాష్ట్రం కోసం సాధించిన ప్రగతి ఏంటి, రేపు మళ్ళీ ఒకవేళ అధికారంలోకి వస్తే చేయబోయేది ఏంటంటే ఏం చెప్తారు మీరు? నేనేమంటా అంటే అన్ని రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసిందనే దానికి కేంద్రం ఇచ్చే గణాంకాలను బట్టి అన్ని రకాల పథకాల్లో అన్ని రకాలుగా నెంబర్ 1 స్థానంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు సుభిక్షంగా ఉన్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చాలా బాగుందని అర్థం. అది 2024 ఎలక్షన్లో ప్రజలు నిర్ణయిస్తారు, ఎవరు మంచి చేశారు ఎవరు చెడు చేశారు అనేది. ఆ ప్రజలకే వదిలేద్దాం. ప్రజలు చెప్పిన న్యాయ నిర్ణయిత ఎన్ని సీట్లతో గెలవబోతున్నారు? మేము 151 సీట్లకు పైనే గెలుస్తాం. 175 151 వచ్చాం గతంలో, ఇప్పుడు 151కి పైనే గెలుస్తాం తప్ప తగ్గుకైతే రా. ఎందుకు కాన్ఫిడెన్స్ గా మీ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు 175? అదే నేను చెప్తున్నా, 151 పైన అంటే నేనేమంటానంటే కాన్ఫిడెన్స్ ఎందుకు చెప్పారు? అదే బా 175కు 175 సాధించాలనే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి మంచి ఇచ్చామని మేము అడుగుతా ఉన్నాం. ప్రతిపక్షాలు ఎక్కడో చోట వాళ్ళు కొద్ది రకాలుగా మా మీద చెడు ప్రచారాలు చేసినా ఎక్కడో ఒకటో రెండో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఆ 2, 3 పోయినా మేమైతే 151 పైన అని చెప్పాను. 151 తగ్గు అని చెప్పలే. 151 పైన 175 అంతే కదా, దానిపైనే కదా ఉండేది. మీరు అధికారంలోకి ఉన్నప్పుడు చంద్రబాబు గారిని ఏదో అంటే స్కామ్ జరిగిందని చెప్పి మీరు కేసుల పాలు చేయడం జరిగింది. ఒకవేళ రేపు పొద్దున మీ పార్టీ కనుక అధికారంలో లేకపోతే అధికార పార్టీ పెట్టే ప్రలోభాలను మీరు ఎట్లా? నేనేమంటానంటే గతంలో మేము అధికారంలో లేనప్పుడు మా మీద ఎన్నో రకాల దాడులు చేశారు, కానీ ఈసారి కొంచెం రసవత్తరంగా ఉండే అవకాశం ఉంది కదా. నేనేమంటా అంటే కేంద్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ దానికి వంత పాడిన చంద్రబాబు నాయుడు గారు అందరు కోర్టుల్లో కేసులు వేశారు. మేము అన్నిటిని ఎదుర్కొన్నాం. ఏ రోజు కూడా మేము వాళ్ళు అలా చేశారు మమ్మల్ని హింసించారు అని ఎక్కడ చెప్పుకోలే. మేము జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని నేను వచ్చిన తర్వాత ఇవన్నీ నెరవేరుస్తానని చెప్పారు. నా కాంగ్రెస్ పార్టీ నన్ను జైలు వేసింది, చంద్రబాబు నాయుడు గారు జైలు ఇచ్చారు, ఇని ఎక్కడ చెప్పుకోలేదు. మేము ఎక్కడైనా చెప్పామా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగలేదు, నేను వచ్చిన తర్వాత ఇది చేస్తానని చెప్పుకొని ప్రజల దగ్గరికి అడిగాం. అన్న మీరు ఇంత గంట సేపటి నుండి మీరు చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇంత సుపరిపాలనగా ఉంటే ఎందుకు మీరు ఎన్నికల దగ్గర వస్తున్న నేపథ్యంలో ఇన్ఛార్జ్లను మారవడం, లేదంటే సిట్టింగ్లో కొంతమంది టికెట్లు ఇవ్వడం, ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందని ఇవి కూడా మాట్లాడితే బాగుంటుంది అన్న? ఎంతసేపు నేను చెప్తానండి. సోషల్ ఇంజనీరింగ్లో మేము ఈ అభ్యర్థిని మేము 175 లక్ష్యం పెట్టుకున్నాం. లక్ష్యం ఖచ్చితంగా గెలవాలంటే ఎవరైతే అక్కడ గెలుస్తారో వాళ్ళని పెట్టుకుంటాం అంతే తప్ప వీళ్ళనే పెట్టుకోవాలి వాళ్ళనే పెట్టుకోవాలని ఎక్కడ రూల్ ఏం లేదు. మా అభ్యర్థులకు ఎక్కడ సామాజికంగా వాళ్ళు ఎక్కడ ఎవరు ఉంటే గెలవాల్సిన. ఎందుకన్నా 2018లో గెలిచిన ఎమ్మెల్యేలు మళ్ళీ 24లో గెలవరని మీరు ఎట్లా అంటే? నేనేమంటానంటే ఎక్కడో చోట అంతో ఎంతో వ్యతిరేకతనా లేకుంటే సామాజిక అంశాలు వాస్తవం చెప్తున్నా. నేను సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని బీసీలకు సీట్లు ఇవ్వాలి. మంగళగిరిలో లోకేష్ గారు గెలిచారు, లోకేష్ గారు పోటీ చేశారు. పోటీ చేసినప్పుడు మాళ్ళ రామకృష్ణారెడ్డి గారు అక్కడ చేశారు. అక్కడ అదే మంగళగిరిలో దాదాపుగా చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళ తరఫున ఉన్నటువంటి గంజి చిరంజీవి గారిని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారే పార్టీలోకి తెచ్చారు. ఆయనే చెప్పారు 2024 ఎలక్షన్లో నేను పోటీ చేయడం లేదు, గంజి చిరంజీవి గారు పోటీ చేస్తారని. దాన్ని మారుస్తే మేము ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, రెడ్ల పార్టీ అంటారు. అదే రెడ్లకు తీసి బీసీలకు ఇస్తా ఉంటే మళ్ళీ వాళ్ళ కడుపు ఖచ్చితంగా వాళ్ళు వ్యతిరేకత ఉంది కాబట్టి తీసేస్తున్నారని చెప్తారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే మేము ఏం చేసినా తప్పని చెప్పే ప్రతిపక్షాలకు వాళ్ళు మా అభ్యర్థి వీళ్ళు అని చెప్పుకోలేని పరిస్థితుల్లో, మా ముఖ్యమంత్రి అభ్యర్థి అని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. వాళ్ళు కరెక్టా? మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్ళని మేము 3 నెలల ముందనే ప్రకటిస్తున్నామని అంటే మేము కరెక్టా? మీరే చెప్పాలి. ఇప్పుడు వైసీపీ తీసుకున్న నిర్ణయాలు తప్పు అని చెప్పడానికి ప్రతిపక్ష నాయకులే అవసరం లేదు, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలే సరిపోతారు. ఉదాహరణకు ఇప్పుడు మన ఉండవల్లి శ్రీదేవి ఉన్నారు, లేదంటే ఎంపీ కృష్ణరాజు గారు ఉన్నారు. ఇట్లా మీ పార్టీకి సంబంధించిన నాయకులే వ్యతిరేకిస్తారు కదా. అంటే
వీళ్ళు రఘురామకృష్ణంరాజు, ఉండవల్లి శ్రీదేవి గారు, లేకుంటే ఇంకొకరు మా పార్టీలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వీళ్ళు తల్లిపాలు దాగి రొమ్ము గుద్దే రకం. వీళ్ళు పార్టీ గెలిచిన తర్వాత ఏ విధంగా ఉండారనేది ప్రజలు చూస్తూ ఉంటారు, మీరు చూస్తూ ఉంటారు, మీడియా చూస్తుంది, నేను చూస్తున్నా. ప్రజలందరికీ మంచి అనేది వీళ్ళకి మాత్రం వ్యతిరేకంగా కనిపిస్తుంది అని అంటే వాళ్ళ దృష్టిలోపమా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అసూయతో మాట్లాడుతున్నారా? నేను నెక్స్ట్ టికెట్ ఇవ్వను అంటే బయటికి వెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు. మీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, మీరు అక్కడ చేసిన అవినీతి ఈ విధంగా ఉంది కాబట్టి మీకు టికెట్ ఇవ్వము అన్నారు అని అంటే దానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద పార్టీ మీదను బురద జల్లాలనే కార్యక్రమం చేస్తే వాళ్ళే తప్ప మా తప్ప? రైట్ అన్న. వైసీపీ ప్రభుత్వం పొద్దున్న లేస్తే మాది రైతుల ప్రభుత్వం అని చెప్పుకునే వైసీపీ ప్రభుత్వం ఏం చేసింది ఇప్పటివరకు రైతుల కంటే? ఏం చెప్తాను నేనేమంటానంటే, రైతులు ఈరోజు ధాన్యం పండించడంలో దేశంలోనే నెంబర్ 2 స్థానానికి, ధాన్యం ఎగుమతుల్లో నెంబర్ 1 స్థానానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది అని అంటే, గతంలో ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు 17వ స్థానం 18వ స్థానంలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఈరోజు నెంబర్ 1 నెంబర్ 2కి వచ్చిందని అంటే రైతులకు మేలు చేసినట్టు కదా. ఆర్బీకేలు కట్టించి, రైతు భరోసా కేంద్రాలు కట్టించి, నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన మందులు, నాణ్యమైన భూసార పరీక్షలు చేసి అక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్లను పెట్టి ఎక్కడ ఏ పంట వేసుకుంటే మంచిగా ఉంటుందని రైతులకు తెలియజేసి ప్రతి గ్రామంలో మేము రైతులకు దగ్గరైనాం, మంచి నాణ్యమైన మందులు, నాణ్యమైన విత్తనాలు ఇస్తున్నాము అని అంటే ప్రభుత్వం రైతులకు చేసిన మంచి కాదా? 12 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే అది మంచి కరెంట్ కాదా? నేను అడుగుతున్న, రైతులకు 12 గంటలు ఉచిత కరెంట్ ఇస్తున్నామంటే, ఉచిత కరెంట్ ఇచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. ఆ పథకాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 5 గంటలు 6 గంటలు ఇస్తున్నారు. 12 గంటలు కరెంట్ ఇస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి కాదంటారా? ఇదంతా రైతులకు చేసింది కదా. నెంబర్ 1 నెంబర్ 2 స్థానంలోకి వచ్చారు అంటే వాళ్ళకు చేసిన మంచి వల్ల వచ్చారంటారా, లేకుంటే చెడు చేసినా వచ్చారంటారా? మేము చేసిన అభివృద్ధి పథకాలను పట్టుకునే కదా వాళ్ళు ఆ రోజు వచ్చింది. రైతు భరోసా కేంద్రాల ద్వారా 17,500 రూపాయలు రైతు భరోసా ఇస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇదంతా మంచి కాదా అంటున్నా? ఇదంతా రైతులకు చేసిన మంచి కాదా? గతంలో చంద్రబాబు నాయుడు గారు 3,400 కోట్లు ఇస్తే 7,800 కోట్ల రూపాయలు రైతులకు అకౌంట్లలో డబ్బులు పడ్డాయి అని అంటే ప్రభుత్వం నుంచి, అదంతా ప్రభుత్వం రైతులకు చేసిన సాయం. 3 ఏళ్లుగా నిరసన తెలుపుతున్న అమరావతి రైతుల గురించి కూడా మాట్లాడితే బాగుంటుంది. అమరావతి ప్రాంత రైతుల గురించి మంచి క్వశ్చన్ వేశారు. అమరావతి ప్రాంతంలో రైతులకు ఏదైతే వాళ్ళకి ఇవ్వాల్సిన 50,000 రూపాయలు ఏదైతే కౌలు ఉందో, కౌలు అన్నీ 1వ తారీఖు 2వ తారీఖులో అకౌంట్లలో పడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 10వ తారీఖు 12వ తారీఖు వస్తున్నాయి, 2వ తారీఖు వస్తున్నాయి. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అమరావతి ప్రాంత రైతులను. మేము ఎక్కడ మోసం చేయలే. చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ వెళ్తే సింగపూర్ రాజధాని, మలేషియా వెళ్తే మలేషియా రాజధాని, లేకుంటే శ్రీలంక వెళ్తే శ్రీలంక రాజధాని కడతానని చెప్పాడు. 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ భూములను తాకట్టు పెట్టి 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి 4,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి దాంట్లో 2,000 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని షాపోజీ పుల్లంజీ సంస్థ లేకుంటే ఎల్ఎన్టీ సంస్థలు ఈ విధంగా డబ్బులు ఈ విధంగా ఎక్కడో బాంబేలో ఒక తీగ లాగితే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డొంక కదిలింది అని అంటే అవినీతి చేశాడు చంద్రబాబు నాయుడు గారు అనే విషయం ఆ ప్రాంత రైతులు తెలుసుకోవాలా. ఆ ప్రాంతంలో అమరావతిని మేము అభివృద్ధి చేస్తాం, అలాగే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా వైజాగ్ను పరిపాలనా రాజధానిగా చేసుకొని, ఇక్కడ శాసన రాజధానిగా అక్కడ చేసుకొని, న్యాయ రాజధానిగా కర్నూలు పెట్టుకొని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే లక్ష్యంగా చేస్తున్నారో, ఈరోజు వైజాగ్ సిటీని కేంద్ర ప్రభుత్వం మేము అభివృద్ధి చేసే దిశగా దేశంలోని ప్రధాన నగరాల్లో 4వ నగరంగా వైజాగ్ను ప్రకటించారు అని అంటే వైజాగ్ మీద మాకు ప్రత్యేక శ్రద్ధ ఉంది. అక్కడ నుండే మౌలిక సదుపాయాలు కల్పిస్తే అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని వైజాగ్ అంటే దేశవ్యాప్తంగా తెలుస్తుంది. హైదరాబాద్తో, చెన్నైతో, బాంబేతో, బెంగళూరుతో పోటీ పడే దిశగా ఏదైతే వైజాగ్ను అభివృద్ధి చేస్తే 10,000 కోట్లు 20,000 కోట్ల రూపాయలు అక్కడ ప్రాంతంలో నిధులు పెట్టుబడులు పెడితే అది అభివృద్ధి చెందుతుందని జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ ఏం ఆస్తులు లేవు, గుర్తుపెట్టుకోవాలా. రాష్ట్రం బాగుండాలని చేస్తున్న అభివృద్ధి పథకాల్లో భాగంగా వైజాగ్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. లేదు మా ఇంట్లోనే, మా ఇంటి చుట్టే రాజధాని ఉండాలి, మేము చెప్పినట్టే మా ఇళ్లలో కమ్మోళ్ళే మాత్రమే ఉండాలి, ఇలాంటి మాటలు మాట్లాడడం లేదు కదా. ఆ ప్రాంతంలో అక్కడ దాదాపుగా 60,000 మందికి ఇల్లు ఇస్తూ ఉంటే దాన్ని అడ్డుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. దానికి సమాధానం చెప్పమని చెప్పండి. ఎవరు సమాధానం చెప్పాలా? కోర్టుకు వెళ్ళింది వాళ్ళు కదా.
అమరావతిలో 60,000 కుటుంబాలు వస్తున్నాయి, అక్కడికి వచ్చి నివసించేదానికి వస్తున్నాయి అని అంటే దాన్ని అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు కరెక్టా? అక్కడ నిర్మించి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి తెలుసుగా ఎక్కడెక్కడి నుంచో ఉండే వాళ్ళని అందరినీ తీసుకొచ్చి అమరావతిలో పేదలను అక్కడ నివసించేదానికి గృహాలు ఏర్పాటు చేస్తుంటే అది అభివృద్ధి కాదా అంటున్నా. మీరు చెప్పినట్టు రోడ్లు వేస్తాను, మీరు చెప్పినట్టు కాంప్లెక్స్లు కట్టిస్తాను అభివృద్ధి అంటారా? నాకు అర్థం కాలే. దాంట్లో పనిచేసేదానికి దానికి కార్మికులు కానీ ఇంకొకరు కానీ కావాలి కదా. అక్కడ చేస్తా అంటే అడ్డుకుంటా ఉండేది వాళ్ళే కదా, పెత్తందారుల పక్కన నిలబడింది వాళ్ళు కదా. అమరావతిని అభివృద్ధి చేస్తాం కంపల్సరిగా, శాస్త్రం రాజధానిగా చేస్తామని చెప్తున్నాం. వాళ్ళు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా 1,00,000 కోట్లు చేయాలంటే 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు పడుతుంది. అలా కాదు, మనం చేసేది ఇది అని మేము ప్రజలకు చెప్పి ఓట్లు అడుగుతా ఉన్నాం. అదే విధంగా నేను అడుగుతున్నాను మిమ్మల్ని, అమరావతిని అభివృద్ధి చేసిందంటే అమరావతి ప్రాంతంలోనే ఎందుకు ఓడిపోయింది టీడీపీ? అంటే అభివృద్ధి చేయలేదని వాళ్ళే ఒప్పుకున్నట్టు కాదా? అమరావతి ప్రాంత రైతులు ఒప్పుకున్నట్టు కాదా? వాళ్ళు ఓట్లు వేయలేదు టీడీపీకి, ఎందుకు వేయలే? రాష్ట్రాన్ని ధ్వంసం చేశారని, అమరావతి పేరు చెప్పి 34,000 ఎకరాలను ధ్వంసం చేశారని ఓట్లు వేయలే. జగన్మోహన్ రెడ్డి గారు నిర్మిస్తారు కాబట్టి ఇప్పుడు ఓట్లు వేస్తారు. అదే కదా మేము చెప్తా ఉండేది. ధ్వంసం చేసింది 2014 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ను ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు గారు. అందుకే టీడీపీ పార్టీని ధ్వంసం చేసి 23 స్థానాలకు ఇచ్చారు. ఇప్పుడు వేస్తారా వైసీపీ ఓట్లు? ఖచ్చితంగా వేస్తారు. అమరావతి ప్రాంత రైతులు వేస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రంలోని అన్ని రకాల వర్గాల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకుని వన్స్ మోర్ జగన్ 2024 ఎలక్షన్లో తీసుకుని వస్తారు. ఇక్కడ నుంచి 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేస్తారు జగన్. కాన్ఫిడెన్స్ నేనేమంటా అంటే మనం చేసిన అభివృద్ధి, మనం చేసిన ఏదైతే ప్రజలకు చేసిన మంచి ఉందో అది ప్రజలకు రూట్ లెవెల్లో వెళ్ళింది కాబట్టి నేను కూడా గ్రామీణ స్థాయిలోనే గ్రౌండ్ స్థాయిలో ఉంటాయి కాబట్టి నాకు చెప్పిన అంశాలను పెట్టుకొని మీకు చెప్తున్నా తప్ప ఎక్కడ కూడా దీంట్లో అతిశయోక్తో ఇంకోటి మీరు వచ్చి చూసినా, లేకుంటే ఈనాడు పేపరో ఆంధ్రజ్యోతి పేపరో TV5 వాళ్ళు వచ్చి చూపించినా, నేను చెప్పిన అంశాల్లో ఏదైనా తప్పు ఉందంటే నా తల తీసినా పక్కన పెడతాను. నేను వాళ్ళని మీరే రండి, ఈనాడు పేపర్ను తీసుకొని రండి, ఆంధ్రజ్యోతి పేపర్ని తీసుకొని రండి, రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతం పోలేకపోయినా మేము చెప్పిన అభివృద్ధి కనపడకుంటే నేను తల తీసి పెడతాను. ఫిబ్రవరి చివరి మాసాల్లో వైసీపీ జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని మీరు భారీ నమ్మకంతో ఉన్నారు, అంతేనా? అంతే. ఎస్, వన్స్ మోర్ జగన్. ఇంకొకసారి చెప్తారా? వన్స్ మోర్ జగన్ 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో 170 స్థానాల్లో గెలవబోతున్నారు. దీంట్లో ఎటువంటి ఆలోచన లేదు. 2024 కాదు, 29, 34, 39 వరకు జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా ఉంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి.